ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము ఏలయనగా, మొరపెట్టిన దీనులను, తండ్రి లేని వారిని, సహాయము లేని వారిని నేను విడిపించితిని. యోబు గ్రంథము 29వ అధ్యాయం 12వ వచనం. ప్రియులారా, ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినమున దేవుడు నీ బాధలను, నీ కష్టాలను, నీ యొక్క అక్కరలనన్నిటినీ ఎరిగి నీకు సహాయం చెయ్యాలని తన మంచి మాట ద్వారా నీకు తెలియజేస్తున్నాడు. ఏలయనగా, మొరపెట్టిన దీనులను, తండ్రి లేని వారిని, సహాయము లేని వారిని నేను విడిపించితిని అని. అవునండి, ఈనాడు నువ్వు ఎంతో క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నావేమో, తట్టుకోలేని బాధల మధ్య కృంగిపోతున్నావేమో, రకరకాల అక్కరలు కొరతలు కలిగి నలిగిపోతున్నావా? ఈనాడు నీకున్న సమస్తమును కోల్పోయి నష్టాల పాలయ్యావా? అనేకుల నుండి నిందలను, అవమానాలను ఎదుర్కొంటున్నావేమో. నీ స్వంత వారే నిన్నెంతగానో బాధిస్తూ ఉండొచ్చు. నీ స్నేహితులు, నీ బంధువులు, ఇరుగు పొరుగు వారు వారి మాటల చేత నిన్నెంతో గాయపరుస్తూ ఉండొచ్చు. నీ తల్లిని, నీ తండ్రిని, లేక నీకు ప్రాణమైన వారిని కోల్పోయి ఎంతో కన్నీరు కారుస్తూ నానా రకాల ఇబ్బందులకు గురవుతున్నావేమో. ఏ వైపు నుండి నీకు సహాయం రాక, నిన్ను పట్టించుకునే దిక్కు లేక రకరకాల బంధకాల మధ్య నువ్వు బందీగా ఉన్నావా? ప్రియ సహోదరి సహోదరుడా, ఇలా నువ్వు తట్టుకోలేనన్ని బాధలతో, భరించలేనన్ని కష్టాల మధ్య కన్నీరు కారుస్తూ జీవిస్తున్నావేమో. విడుదల లేని స్థితిలో నీవున్నావేమో. నీ బాధలు వినేవారే లేరని, నీకు సహాయం చేసేవారు కానరావడం లేదని, విధవరాలిగా ఉన్నావని, దిక్కులేని పిల్లలుగా ఉన్నారని బాధపడుతున్నారా? ప్రియ సహోదరి సహోదరుడా, ఇలా నీ బాధ ఎలాంటిదైనా, నీకెవరూ లేకపోయినా నిన్ను రక్షించే నీ దేవుడు, నిన్ను విడిపించే నీ తండ్రి నీకున్నాడని మరువకు. ఈ సమయాన దేవుడు ఎవరికి సహాయం చెయ్యాలనుకుంటున్నాడో తెలుసా? దీనులకు, దిక్కులేని వారికి, తగ్గింపు కలిగి వినయంతో మొరపెట్టే వారికి, దీనత్వంతో ప్రార్థించే వారికి దేవుడు సహాయం చేస్తానంటున్నాడండి. ప్రియ విశ్వాసి, ఈనాడు నీ బాధలను బట్టి, నీ కష్టాలను బట్టి నువ్వు దీనునిగా, దీనురాలిగా ఉన్నావా? లేక కోపంతో, ద్వేషంతో దేవుని మీద వ్యతిరేక స్వభావం కలిగి ఉన్నావా? దేవుడంటున్నాడు, మొరపెట్టిన దీనులను, తండ్రి లేని వారిని, సహాయం లేని వారిని నేను విడిపించితిని అని దేవుడు చెబుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, బాధలు, కష్టాలు, శ్రమలు ప్రతి మనిషికి వస్తాయండి. కానీ ఆ బాధలను బట్టి దీనత్వాన్ని ధరించిన వారికే దేవుడు సహాయం చేస్తాడు. వారికొచ్చిన కష్టాలను బట్టి ఎవరైతే వారిని వారు తగ్గించుకొని సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడతారో, ఆయనను మాత్రమే ఆశ్రయిస్తారో వారి ఎడల గొప్ప కార్యాలు చేస్తాడండి ఆ దేవుడు. వారినే ఉన్నత స్థలముల మీద నిలవబెడతాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దీనులంగా మారడం అనేది చాలా కష్టమైన పని. ఈనాడు ఎంతో మంది దేవునిని నమ్ముతున్నారు, క్రైస్తవులుగా పిలువబడుతున్నారు, చర్చికి వెళ్తున్నారు, వాక్యాన్ని చదువుతున్నారు, భక్తిగా జీవిస్తున్నారు. కానీ దీనత్వం వారిలో కనబడడం లేదు, తగ్గింపు స్వభావమే వారిలో లేదు. కాబట్టే క్రైస్తవులు అనబడిన వారంతా దేవుని సహాయాన్ని పొందుకోవడం లేదండి. బంధకాల నుండి విడుదల పొందలేని వారిగా ఉంటున్నారు. అసలు కష్టమొచ్చిందంటే మొరపెట్టేవారు చాలా కొద్ది మందిగా ఉంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, కష్టాలలో, శ్రమలలో, బాధలలో, శోధనలలో సహాయం లేని వారిమిగా, విడుదల పొందని స్థితిలో మనముండడం ఆ దేవునికి ఇష్టం లేదండి. ఉన్నత స్థితిలో మనముండాలని దేవుని ఆశ. అది కేవలం దీనత్వంతో ఉన్న వారికే సాధ్యం. దీనులను ఉన్నత స్థలముల మీద కూర్చోబెడతానంటున్నాడు ఆ దేవుడు. దిక్కులేని దీనుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థనను అంగీకరిస్తానంటున్నాడండి ఆ పరమ తండ్రి. ఈనాడు తండ్రిని కోల్పోయి బాధపడే నువ్వు దీనునిగా, దీనురాలిగా ఉన్నావా? సహాయం కొరకు ఆయన వైపు చూస్తున్నావా? లేక లోకాన్ని, మనుషులను ఆశ్రయిస్తున్నావా? ప్రియ విశ్వాసి, నువ్వు నిజముగా దేవుని ప్రేమను రుచిచూచినట్లయితే, ఆయన చేసిన శిలువ త్యాగాన్ని, ఆయన నీపై చూపిన కృపను, ప్రేమను నువ్వు ఎరిగినట్లయితే నీలో దీనత్వం వస్తుంది.
ఒక్కసారి చేతులపై సిలువను కొట్టించుకొని రక్తం కారుతూ గాయపడి ఉన్న ఆ దేవుని చేతుల వైపు చూడు. దినమంతా నీ కొరకు చాపుతున్నాడండి ఆ దేవుడు. నువ్వు ఆయన ఎద్దుకు వస్తావని, భక్తి శ్రద్ధలతో సేవిస్తావని, దీనునిగా దీనురాలిగా ఆయన ఎదుట ఉంటావని ఆ దేవుడు ఆశపడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆ దేవుడు చేసిన శిలువ త్యాగాన్ని గుర్తెరుగు. ఒక్కసారి ఆ ప్రేమగల దేవుని వైపు చూడు. నీకు సహాయం చెయ్యాలని, నిన్ను విడిపించాలని, నిన్ను హెచ్చించాలని, అనేకులకు నిన్ను ఆశీర్వాదకరంగా మార్చాలని, ఉన్నత స్థలముల మీద నిన్నుంచాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ క్షణమే దేవుని యొద్దకు రా, ఆయనకు మొరపెట్టు. నిన్ను నువ్వు తగ్గించుకొని ఆ దేవుని గనపరచు. తప్పకుండా నీకు సహాయం చేస్తాడు. నీ స్వంత వారు లేని లోటును తీర్చుతాడు. తన రెక్కల చాటును నిన్ను భద్రపరుస్తాడండి. ప్రతి బానిసత్వం నుండి, ప్రతి కష్టం నుండి, బాధ నుండి, దుఃఖం నుండి, కన్నీటి నుండి నీకు గొప్ప విడుదలను అనుగ్రహిస్తాడు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, మమ్మును ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి, చక్కని శుభదినమును బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, గడిచిన దినమంతా, గడిచిన రాత్రంతా మీ రెక్కల చాటున మమ్మును భద్రపరిచినారు దేవా. మమ్మును కాపాడినారు తండ్రి. మమ్మును పోషించినారు, సంరక్షించినారు. ఈ సమయాన మిమ్మను స్తుతించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినారు. అందును బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, మీకు మొరపెట్టిన దీనులను, తండ్రి లేని వారిని, సహాయం లేని వారిని విడిపించే దేవుడోగా, వారికి సహాయం చేసే దేవుడోగా, గొప్ప సంతోషం అనుగ్రహించే దేవుడోగా, వారి పట్ల మేలు చేసే దేవుడోగా, న్యాయం జరిగించే దేవుడోగా ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు స్వంత వారిని కోల్పోయామని, అన్యాయానికి గురైనామని, నిందించబడుతున్నామని, అవమానాల పాలవుతున్నామని ఎంతగానో బాధపడుచుండగా, సహాయం కొరకు ఎదురుచూస్తుండగా, నిందల నుండి, అవమానాల నుండి, వ్యతిరేకతల నుండి విడుదలను కోరుకుంటుండగా ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. నిందల నుండి విడిపించండి దేవా. అవమానాల నుండి దూరపరచండి దేవా. నీ బిడ్డలైన వారికి మీరే తోడయుండి ప్రతి విషయంలో మీ గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, దీనులుగా ఉన్న బిడ్డల్ని హెచ్చించండి దేవా. ఎవరూ లేని అనాథల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ రెక్కల చాటున ప్రతి బిడ్డను భద్రపరచండి దేవా. మీరే వారి పట్ల గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, నీ బిడ్డల జీవితాలలో ఏదైనా చేయుటకు శక్తి కలిగిన దేవుడు మీరు తండ్రి. అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేసే శక్తి, సామర్థ్యం కేవలం మీకు మాత్రమే ఉంది దేవా. మీరు మాత్రమే నీ బిడ్డల స్థితిగతులను మార్చే దేవుడో తండ్రి. ఈ సమయాన దేవా, మీ వైపే చూస్తున్నాం దేవా. మీ సహాయం కొరకు కనిపెట్టుకొని ఉంటుండగా మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతి పరిస్థితిలో కూడా మీ గొప్ప సహాయం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నమ్మకమైన దేవా, ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీ బిడ్డలందరినీ పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి దేవా. బిడ్డల ప్రార్థనలు మీరు ఆలకించండి దేవా. వారి అక్కరల కొరతలు మీరు తీర్చండి తండ్రి. ప్రతి పరిస్థితిలో తోడయుండి సహాయం చెయ్యండి తండ్రి. అయ్యా, మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభదినమును బట్టి మీకు స్తోత్రాలు దేవా. ఈ దినమంతటి కొరకై మమ్మను సిద్ధపరచండి. ఈ దినమంతా మీరే మాకు తోడయుండి సహాయం చెయ్యండి. ముఖ్యంగా దేవా, ఎందరైతే కన్నీటితో మీకు మొరపెడుతున్నారో ప్రతి బిడ్డ కన్నీటిని మీరు తుడవండి దేవా. వారి మొరలను మీరు ఆలకించండి దేవా. మీ గొప్ప సహాయం వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలు చేసే పనులలో, ప్రయత్నాలలో తోడయుండి సహాయం చెయ్యండి దేవా. కావలసిన బలాన్ని, క్షేమాన్ని, తెలివిని, జ్ఞానాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలు చేసే ప్రయాణాలలో తోడయుండండి. చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించండి. ఆటంకాన్ని, అపాయాన్ని తీసివేయండి దేవా. వారి మార్గాలను సరళం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల దేవా, ఎందరైతే ఈ
దినమున ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో అట్టి బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరు మాత్రమే అద్భుతాలు చేసే దేవుడో తండ్రి. మీరు మాత్రమే నీ బిడ్డల ఎడల మేలు చేసే దేవుడో తండ్రి. దయచేసి బిడ్డలు ఆశించిన రీతిగా వారి చదువుకు తగినట్లుగా శ్రేష్టమైన చక్కటి జాబులను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. రకరకాల పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. మీరే వారికి తోడుగా ఉండి సహాయం చెయ్యండి దేవా. నీ బిడ్డలందరినీ హెచ్చించండి దేవా. వారి కష్టానికి తగిన ప్రతిఫలం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గవర్నమెంట్ జాబుల కొరకు ఎదురు చూస్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డల పట్ల మీరే ఉన్నతమైన కార్యాన్ని జరిగించండి దేవా. వారి ప్రిపరేషన్లో తోడయ్యుండి సహాయం చెయ్యండి తండ్రి. త్వరలో నోటిఫికేషన్ పడేలాగున మీరే సహాయం దయచేయండి. అధికారుల మనసులను మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు ఎంత ప్రయత్నించినా సరైన ఉద్యోగం లేదని, కుటుంబ పోషణ కష్టమవుతుందని రకరకాలుగా బాధపడే ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. మీరే వారికి తోడయ్యుండి సహాయం చెయ్యండి. బిడ్డల స్థితిని అంతటినీ మీరు మార్చండి దేవా. అయ్యా, కుటుంబంలో ప్రతి అక్కరను కొరతను మీరు తీర్చండి దేవా. ఆర్థిక సమస్యల నుండి, అప్పుల భారాల నుండి నీ బిడ్డల్ని రక్షించండి దేవా. ప్రియులు చేసే ఉద్యోగంలో, వ్యాపారంలో మీరే సంపూర్ణమైన అత్యధికమైన సఫలతను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అప్పులు తీరే మార్గాన్ని కూడా మీరు చూపించండి దేవా. అప్పుల భారాల నుండి నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, వివాహం జరగక బాధపడే ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన చక్కటి సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యవ్వన సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి పట్ల మీరు మేలు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహ విషయంలో తొందరపడకుండా, తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా, మనుషుల మీద ఆధారపడకుండా దేవా, మీ వైపు చూస్తూ, మీకు ప్రార్థిస్తూ, మీ చిత్తాన్ని తెలుసుకొని ముందుకు సాగే బిడ్డలుగా ఉండుటకు సహాయం చెయ్యండి. ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులందరినీ కూడా మీరు ఆశీర్వదించండి దేవా. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా, ఘనంగా, ఎలాంటి కొరతలు లేకుండా చక్కగా జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. భార్యాభర్తలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి మధ్య మనస్పర్ధలను తొలగించండి. ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. అయ్యా, కృప చూపించండి. విడిపోయిన భార్యాభర్తల్ని కలపండి దేవా. విడిపోవాలని నిర్ణయాలు తీసుకుంటున్న వారి మనసులను మార్చండి దేవా. అయ్యా, మీరే వారి పట్ల మొదటి ప్రేమను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కుమారుడు కుమార్తెల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, తల్లిదండ్రులకు లోబడే హృదయాన్ని వారికి దయచేయండి ప్రవ్వా. ఈనాడు పిల్లల్ని ఏ విధంగా పెంచాలో ప్రతి తల్లికి తండ్రికి మీ యొక్క జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కుటుంబం అంతా ఒక్కటిగా కూడుకొని ఎల్లప్పుడూ మీ యందు ఆనందించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. ప్రతి కుటుంబము అనుదినము కుటుంబ ప్రార్థనలు కలిగి ఉండేలాగున మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, దీనులుగా మొరపెడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. దిక్కులేని స్థితిలో ఉండి మీకు ప్రార్థిస్తున్న బిడ్డలందరి పట్ల మీరే గొప్ప కార్యం జరిగించండి. ప్రతి విషయంలో కూడా మీరే వారికి సహాయం చేయండి దేవా. కష్టాల నుండి, శ్రమల నుండి బిడ్డల్ని విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే లోకంలో, పాపంలో, చెడు స్నేహాల మధ్య వారి విలువైన జీవితాలను నష్టపరుచుకుంటున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారితో మీరు మాట్లాడండి. పాపాన్ని ఒప్పింప చెయ్యండి దేవా. వారి హృదయంలో మిమ్మల్ని సొంత రక్షకుడిగా అంగీకరించి మీకు తగినట్లుగా నడుచుకునే బిడ్డలుగా సిద్ధపరచండి. మీ సన్నిధిలో చేరి నిత్యము మిమ్మల్ని స్తుతించే మనసును వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గృహాలు లేక బాధపడే బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డలకు శ్రేష్టమైన చక్కటి గృహాలను అనుగ్రహించండి దేవా. అద్దెంట్లో ఉంటూ అద్దె కట్టుకోలేక బాధపడే వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాలను అనుగ్రహించండి. అయ్యా, వారి స్థితిని అంతటినీ మార్చండి దేవా. బిడ్డల పట్ల మీరే ఉన్నతమైన కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున రకరకాల కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తుండగా బిడ్డలందరికీ తోడయ్యుండి సహాయం చేయండి. ప్రతి అక్కరను కొరతను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వ్యాపారాలు చేస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి చేతి కష్టాన్ని మీరు దీవించండి. వారు చేసే చిన్న వ్యాపారాన్ని, పెద్ద వ్యాపారాన్ని మీరే దీవించమని, ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ఎంతో మంది సహోదరి సహోదరులు
ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం ఎదురు చూస్తుండగా మీరే వారి పట్ల గొప్ప కార్యం జరిగించండి దేవా. బిడ్డలు ఆశించిన స్థలానికి ట్రాన్స్ఫర్ అయ్యేలాగున, కోరుకుంటున్న పోస్టుకు ప్రమోషన్ వచ్చేలాగున కృప చూపించండి దేవా. ఎంతో కాలం నుండి అదే శాలరీకి పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకోలేకపోతున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. అయ్యా, బిడ్డలకు ఇంక్రిమెంట్స్ పడేలాగున మీరే కృప చూపించండి. పెండింగ్లో ఉన్న శాలరీ సకాలంలో వచ్చేలాగున సహాయం చెయ్యండి దేవా. శాలరీస్ ఇవ్వని అధికారుల మనసులను మీరు మార్చండి దేవా. బిడ్డల కష్టానికి తగిన మీరే ప్రతిఫలం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ దినమున నే బిడ్డలైన వారు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి. చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించండి దేవా. చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలను ఉంచండి దేవా. చిన్న బిడ్డల మీద మీ చేతులుంచి వారిని ఆశీర్వదించండి. చిన్న బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. చిన్ననాటి నుంచే మిమ్మల్ని స్మరించే బిడ్డలుగా ఉండుటకు సహాయం చెయ్యండి తండ్రి. కృప చూపించండి దేవా. నీ బిడ్డలందరినీ కాపాడండి. వరుస మరణాలను బట్టి, అకాల మరణాలను బట్టి బిడ్డలు ఎంతో మంది బాధపడుచుండగా వారి బాధల్ని మీరు దూరపరచండి దేవా. కుటుంబంలో ఉండే పాపాలను, శాపాలను కొట్టివేయండి దేవా. అటు శాపాలను ఆశీర్వాదములుగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, సహాయం చెయ్యండి తండ్రి. అయ్యా, నీ బిడ్డలని వారందరినీ పేరు పేరున దీవించండి దేవా. వృద్ధాప్యంలో ఉన్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వృద్ధులకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ప్రతి కుటుంబంలో భర్త, భార్య, పిల్లలు, తల్లిదండ్రులు అందరూ రక్షించబడేలాగున మీరే కృప చూపించండి. రక్షణ లేని కుటుంబాలను మీరు మార్చండి దేవా. మీ వైపుకి వారిని ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు తండ్రి, నీ బిడ్డలైన వారందరూ చేసే ప్రతి పనిలో కూడా తోడయ్యుండి సహాయం చేయండి దేవా. అయ్యా, బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి కష్టం, వ్యాధి, బాధ, సమస్య, దిగులు సమస్తం మీకు తెలుసు కాబట్టి బిడ్డలకు మీ గొప్ప సహాయాన్ని అందించండి తండ్రి. ఈ దినమున పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డలకు చక్కని క్షేమాన్ని, భద్రతను, ఆశీర్వాదములను అనుగ్రహించండి. వారి కుటుంబాల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ పరిచర్య చేసే బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి సేవా పరిచర్యలో తోడయ్యుండి సహాయం చేయండి. రకరకాల భయాల నుండి, ఆటంకాల నుండి, సమస్యల నుండి నీ బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దుష్టు నుంచి, అపవాది నుండి, శత్రువుల నుండి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. కోర్టు సమస్యలతో, ల్యాండ్ సమస్యలతో బాధపడే బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మీరే వారి పట్ల సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా దేశాన్ని, రాష్ట్రాన్ని, జిల్లాల్ని, ప్రాంతాల్ని జ్ఞాపకం చేసుకోండి. అధికారులకు కావలసిన క్షేమాన్ని, భద్రతను, జ్ఞానాన్ని అనుగ్రహించండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి. నీ బిడ్డలైన వారందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించండి దేవా. ఇంతవరకు తండ్రి, ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడమని, ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డ జీవితంలో మీరే ఈ దినమున అద్భుత, ఆశ్చర్య కార్యాలు జరిగించమని ప్రార్థిస్తూ, అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడువని నమ్ముచూ స్తుతిస్తూ, మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ, మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థనా అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయ్యుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.